ఎండ వేడికి ఉక్కపోత కారణంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఈ వేడిని తట్టుకోలేక ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా చాలా మంది ఏసీలని కొనుక్కుంటున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్ చక్కగా పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాత్రంతా ఏసీలను ఆన్ చేసి నిద్రపోయేవారు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రంతా ఏసీలను ఆన్లో ఉంచి నిద్రపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎండ వేడికి ఉక్కపోత కారణంగా ఎయిర్ కండిషనర్ ఆన్లో ఉంచుకొని నిద్రపోవడం వల్ల చల్లగా ఉంటుంది. దీనివల్ల చక్కగా నిద్ర పడుతుంది. అలానే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏసీని రాత్రంతా ఆన్ చేసి నిద్రపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు రావచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. చలిగాలి వల్ల అలర్జీలు, ఉబ్బం, దగ్గు, గురక, ఛాతీ బిగుతుగా మారడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవే లక్షణాలు అందరిలో ఉండాలని లేదు. ఏసీలోని గాలి వల్ల కాలుష్య కారకాలు కూడా ఉండవచ్చు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు అనేవి పొడిబారిపోతాయి. దీంతో కళ్ళ సమస్యలు రావచ్చు. కళ్ళు మసకబారిపోవడం, కళ్ళు ఎరిపెక్కడం, దురద రావడం, సరిగా కనిపించకపోవడం వంటి కంటి సమస్యలు కూడా రావచ్చు. ఏసీలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఏసీ వల్ల ముఖ్యంగా అలర్జీలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, దురద, మచ్చలు, స్కిన్ పొడిబారడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఏసీలో ఎక్కువసేపు ఉండటం సేఫ్ కాదు. ఇలానే కీళ్ళ నొప్పులు కూడా రావచ్చు. చల్లని గాలి వల్ల కండరాలు దృఢత్వం పెరిగిపోతుంది. అలాగే కండరాలు సంకోచించి బిగుతుగా మారిపోతాయి. ఇవి అసౌకర్యంగా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్ సమస్యలు కూడా రావచ్చు. ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించడం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.